హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈ రోజు నేను చేసే రెసిపీ వచ్చేసి ఉడిపి స్టైల్ మిరియాల రసం. ఘాటుగా ఈ మిరియాల చారు తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. ఇది మామూలు మిరియాల చారు అయితే కానే కాదు, చాలా సింపుల్ గా టేస్టీగా స్పెషల్ గా ఉంటుంది ఈ మిరియాల చారు. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ గీ వేసి 1 టేబుల్ స్పూన్ మిరియాలు అవి కొంచెం వేగాక అందులోనే 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఉడిపి స్టైల్ మిరియాల చారు కోసం పొట్టు మినపప్పు మాత్రమే యూజ్ చేయాలి, అప్పుడే దాని ఫ్లేవర్ అయితే బాగుంటుంది. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి కొంచెం వేగాక ఇందులో 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, అవి లేకపోయినా పచ్చి కొబ్బరి అయినా కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇవన్నీ వేగాక మిక్సర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కచ్చా పచ్చగా వాటర్ వేసి గ్రైండ్ చేసి పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి గుజ్జుగా తీసుకుని ఆ వాటర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 1 లీటర్ వరకు వాటర్ని అయితే మనం వేసుకోవాలి. చారు మధ్యలో పొంగు వచ్చే వరకు మరగనివ్వండి, అప్పుడే చింతపండు పులుసు పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని మరగనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి. ఇందులో మనం కారం, టొమాటో, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇలాంటివి ఏది కూడా యూజ్ చేయం. అలాగే ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు కూడా చాలా స్పెషల్గా అయితే ఈ చారుని చేసుకుని తినొచ్చు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసి మరగనిద్దాం. పక్కన ఒక చిన్న కడాయి అయితే పెట్టుకుని అందులో కొంచెం గీ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు వేసాక ఒక 2 మినిట్స్ మరగనించి స్టవ్ ఆఫ్ చేయటమే. మీరు కావాలి అంటే కొన్ని మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు ట్రై చేసిన చారుల్లో ది బెస్ట్ చారు అయితే ఖచ్చితంగా అవుతుంది. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి, అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్.